ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంటిని చూస్తుంటే ఆర్యవర్ధన్ రాజసం చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక ఆర్యవర్ధన్ ఎప్పుడు చూస్తానా అని కుతూహలంగా ఉందిరా. కళ్ళరా చూస్తావు కదా తాత, పద రా. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ ఇంట్లో ఉన్న సంతోషాలన్నీ చెల్లా చెదురు చేసేసావు కదా, ఇంకా ఏం చేయాలని వచ్చావు? చాలా ఆవేశపడుతున్నాడు. ఎవరితను? ఆర్యవర్ధన్ తమ్ముళ్ళు ఈ జన్మలో. చెప్పేది నీకే, పోయి ఇక్కడ నుండి. వెళ్తాంలే బాబు. మీ అన్నయ్యకి నాకు పాత లెక్కలున్నాయి, అవన్నీ తేల్చుకు వెళ్తా. రాకేష్, మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చావు మా ఇంటికి? గొడవ చేయడానికి రాలేదు, ఇన్వైట్ చేయడానికి వచ్చాను. దేనికి? ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే చెప్పేస్తే ఎలా? పెద్దవాడిని వచ్చాను, అతిథి మర్యాదలు ఏమి లేవా? ఎవరమ్మా నువ్వు? ఆకాంక్షవర్ధన్, ఆర్యవర్ధన్ కూతురు. ఓహో అలాగా. అకే, ఇంట్లో ఏంటా నాన్ సెన్స్? ఇంట్లోకి ఎవరు రానిచ్చారు అతన్ని? తాత, అభయ్ వర్ధన్. తెలుస్తోంది, వర్ధన కుటుంబంలో ఉన్న పౌరుషం కనిపిస్తోంది. అయినా వీళ్ళతో నీకేం పని రాకేష్? నేను ఆర్యవర్ధను చూడాలి, పిలవమని చెప్పరా? పెద్దవాడిని ఇందాక నుంచి నుంచుని ఉన్నాను. ఏంట్రా రాకేష్, కూర్చోమని చెప్పరేంటి? ఇదేనా వర్ధన కుటుంబ సంస్కారం? శత్రువులకి ఇంట్లో మర్యాద దక్కదు. అన్నయ్య నువ్వు ఉండు, మీరు కూర్చోండి. తాత, ఆర్యవర్ధన్. చకాచక్. ఎక్కడున్నా ఎలా ఉన్నా రాజు రాజే. ఏంటి రాకేష్, ఎందుకొచ్చావు? ఇంతకీ ఈయనెవరు? అది నువ్వు ఉండు రాకేష్, నేను పరిచయం చేసుకుంటాగా. నిజానికి పరిచయం అవసరం లేని శత్రుత్వం ఉంది, నువ్వు మర్చిపోయావంటే. ఓ పెద్దయినా, ఏం మాట్లాడుతున్నావు? నీ వయసేంటి, నా వయసేంటి? నీకు నాకు శత్రుత్వం ఏంటి? అసలెవరు మీరు? నా పేరు శర్మ. నీ చిరకాల శత్రువు జలంధర్కి గురువుని. ఎలా ఉన్నావు ఆర్యవర్ధన్? ఎలా ఉన్నావు ఆర్యవర్ధన్? ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్. నాకు ఏదో ఒకసారి అవసరం కోసం ఒక స్టోరీ క్రియేట్ చేశా.
అదేదో రియల్ స్టోరీ అన్నట్టు అందరికీ ప్రచారం అయిపోయింది. అవును, నేనే ఆర్యవర్ధన్ని. ఇదిగో నా కూతురు, నా కొడుకు అభయ్. చాలా, ఇంకా ఏమైనా కావాలా? అసలు వచ్చిన పనేంటో చెప్పండి. కొన్నిసార్లు దాగిన నిజాలు అనుకోకుండా అవే బయటకు వచ్చేస్తాయి. రాకేష్, వీళ్ళందరూ మనం ఎందుకు వచ్చామని అడుగుతున్నారు. ఎందుకు వచ్చావో చెప్పు. తీసుకో శంకర్. నా చెల్లెలి పెళ్లి శుభలాకి ఇవ్వడానికి వచ్చాం. నా చెల్లెలి పెళ్లి శుభలాకి ఇవ్వడానికి, 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 పెళ్లి శుభలాకి. తీసుకో శంకర్. మీరు ఖాయం చేసిన ముహూర్తానికే నా చెల్లి పెళ్లి ఫిక్స్ చేశాను. కాకపోతే పెళ్లి కొడుకే మారిపోయాడు. నా చెల్లెలి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరగబోతుంది. రాకేష్, ఒక అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేయడం చాలా పెద్ద నేరం. మాయా మేజర్. తన లైఫ్ కి సంబంధించిన డెసిషన్ తను తీసుకోగలదు. అర్థమైందా? యా, యూర్ అబ్సల్యూట్లీ రైట్. అందుకే తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తున్నా. నా చెల్లి పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంది. అబద్ధం. నువ్వే తనని ఫోర్స్ చేస్తుంటావు. శంకర్ గారు, ఎవరికో పెళ్లి ఫిక్స్ అయితే మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం? అది చూడు రాకేష్, మీ చెల్లి పెళ్ళి అంటున్నావు కదా, వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. ఇక్కడికి వచ్చి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళు. వెళ్ళక నీ ఇంట్లో పాగా వేసి కూర్చోడానికి నేనేం శంకర్ని కాదు. శంకర్, నువ్వు నాతో ఛాలెంజ్ చేసి నా చెల్లి పెళ్లి చేస్తానన్నావు కదా. ఆ ఛాలెంజ్లో నేనే గెలిచానని చెప్పడానికి వచ్చా. పత్తాత, పాపం వీళ్ళకి ఏడవడానికి ప్రైవసీ కావాలి కదా. తీరిగ్గా ఏడవనివ్వు. ఇన్ని రోజులు చెప్పేవాళ్ళు లేక మా వాడు కొంచెం తడబడ్డాడు. ఇక మీదట మా వాడికి తోడుగా నేనుంటాను. వీళ్ళ నాన్నని నడిపించినట్టే వీణ్ణి నడిపిస్తాను, గెలిపిస్తాను. పద రాకేష్. హలో పెద్దాయనా, నువ్వెవరివో ఏంటో నాకు తెలియదు కానీ నీ క్యారెక్టర్ ఏంటో మాత్రం పూర్తిగా అర్థమైపోయింది. వాళ్ళ నాన్న నడిపించిన విషయం పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వే నడవడానికి సాయం తీసుకుంటున్నావు కాబట్టి కాస్త జాగ్రత్తగా నడు. ఈ వయసులో రాంగ్ స్టెప్ పడితే నీకే కష్టం. పెళ్లి ఫిక్స్ చేశారు కదా, వెళ్ళి ఏర్పాటు చేసుకోండి. కాకపోతే చిన్న మాట, ఇళ్ళలగ్గానే పండగ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో ఉన్న పొగరు పౌరుషం అస్సలు తగ్గలేదు. జాగ్రత్త, మెట్లున్నాయి, చూసుకుని వెళ్ళండి. పద రాకేష్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.